హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల పాలు చేసిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. హైడ్రా పేరుతో కార్పొరేట్ సంస్థలను బ్లాక్ మెయిల్ చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేసి మిన్నకుండిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ల ఇండ్లను కూల్చి కార్పొరేట్ సంస్థలకు అమ్ముకోవడానికి నిర్దాక్షిణ్యంగా కూల్చి పేదల బతుకులను ఆగం చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ప్రగతినగర్ నందు నేడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి హైడ్రా బాధితుల కష్టాలను అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యం కల్పించారు. హైడ్రా బాధితులకు నిలువ నీడ లేకుండా చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు పట్టాలు ఇచ్చి ఇండ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వివేకానంద గౌడ్, శంబిపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.